ఈరోజు అయితే మనం బాడీ బీస్ జిమ్కి అయితే వచ్చినాము. ఇది ఎల్బీ నగర్లో లొకేటెడ్ అయింది. నా ఫస్ట్ ఇంప్రెషన్ చెప్తా. ఫ్రీ ట్రయల్ సెషన్కి అయితే వచ్చినాం మనం. జిమ్లో అయితే ఇట్లుంది, ఫుల్ ఎక్విప్మెంట్స్తో అయితే లోడ్ అయి ఉంది. ఎక్విప్మెంట్స్ కూడా చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఒక మజిల్ని ట్రైన్ చేయడానికి. వెంటిలేషన్ కూడా బాగుంది. నేనైతే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళిన 1:30 ఆ టైంలో. చలో వార్మప్ చేసి వర్కౌట్కి అయితే రెడీ అవుతున్నా. ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి లెగ్స్ అండ్ బ్యాక్ అనమాట. లెగ్స్ వచ్చేసి లో ఇంటెన్సిటీ, బ్యాక్ వచ్చేసి మెయిన్ వర్కౌట్ అనమాట, హై ఇంటెన్సిటీ. ఎవరైతే జిమ్ పెట్టాలనుకుంటున్నారో, జిమ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, మనమైతే క్లయింట్స్కి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి ఒక మజిల్ని ట్రైన్ చేయడానికి. ఒక్క మజిల్ గ్రూప్కి ఒక్క మిషన్ ఉంటే చాలు అని చాలామంది అయితే జిమ్ స్టార్ట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చిన నా హ్యామ్స్ట్రింగ్ని ట్రైన్ చేయడానికి. ఈ ఇయర్ నా బ్యాక్ మీద వర్క్ చేయాల్సింది చాలా ఉంది. సో అట్లా నేను వీక్లీ 2 times బ్యాక్ అయితే హెవీ చేస్తా. ఇలా చేయడం వల్ల నా స్పైన్ మీద చాలా లోడ్ అయితే పడుతుంది. మళ్ళీ నేను హ్యామ్స్ట్రింగ్ ట్రైన్ చేస్తున్నప్పుడు అది ఇంకా హెవీ అయిపోతుంది. సో అట్లా చేయడం లోవర్ బ్యాక్ స్ట్రెస్ అవుతుందని ఇక్కడికైతే వచ్చినాం. ఇక్కడైతే మనకి హ్యామ్స్ట్రింగ్ని లోవర్ బ్యాక్ మీద లోడ్ పడకుండా క్లియర్గా ట్రైన్ చేసే ఎక్విప్మెంట్స్ అయితే కనబడ్డాయి. మనం లెగ్స్ అయితే క్వాడ్స్కి 2 వర్కౌట్ చేసుకుని హ్యామ్స్ట్రింగ్కి అయితే వెళ్ళినాం. ఇలా ఎవరైతే జిమ్ పెట్టాలనుకున్నారో మీరైతే క్లయింట్స్కి మల్టిపుల్ ఆప్షన్స్ని అయితే ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఎవరికి ఏం ప్రాబ్లం ఉందో తెలియదు. డిఫరెంట్ ఇంజురీస్తోనైతే మన జిమ్కి అయితే వస్తుంటారు. సో మనం అయితే మల్టిపుల్ ఆప్షన్స్ని అయితే ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ చూడండి, స్టిఫ్ డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు మన బ్యాక్ మీద లోడ్ పడుతుంది. సో ఈ మిషన్ ఉండడం వల్ల నాకు 50 to 70% లోడ్ అయితే తగ్గింది. క్లియర్గా హ్యామ్స్ట్రింగ్ని అయితే ట్రైన్ చేయగలిగిన. సో అట్లనే నెక్స్ట్ వర్కౌట్ కూడా చూడండి. ఇక్కడ చూడండి, ఈ మిషన్లో బ్యాక్ ఇన్వాల్వ్మెంట్ అయితే 0 విత్ హై కాన్సన్ట్రేషన్తో అయితే హ్యామ్స్ట్రింగ్ అయితే ట్రైన్ చేయొచ్చు. ఇట్లా మనం క్లయింట్స్కి అయితే మల్టిపుల్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే జనాలకి చాలా ఇంజురీస్తోనైతే మన జిమ్కి వస్తారు. కొంతమందికి లోవర్ బ్యాక్ పెయిన్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఇలా నా లెగ్స్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకొని మెయిన్ వర్కౌట్ బ్యాక్ వర్కౌట్లోకి అయితే వెళ్ళిన. ఈరోజు నా బ్యాక్ వర్కౌట్లో థిక్నెస్ని ఇంప్రూవ్ చేసే వర్కౌట్స్ అయితే చేసిన. ఇప్పుడైతే ఈ జిమ్ యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ రివ్యూ అయితే చెప్తా. సో నాకు అనిపించింది ఎక్విప్మెంట్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి, వెంటిలేషన్ కూడా బాగుంది. కానీ ఫినిషింగ్ వర్క్స్ అయితే కొన్ని చేయలేనట్టున్నారు తెలుస్తుంది. అండ్ ఇంకోటి లాకర్స్ అయితే లేవు. సో ఇంత పెద్ద జిమ్ పెట్టి ఇంత ఫెసిలిటీ మంచిగా ప్రొవైడ్ చేసిన వాళ్ళు బేసిక్ ఫెసిలిటీ అయిన లాకర్స్ని పెట్టడం ఎట్లా మర్చిపోయారు అయితే నాకైతే కొంచెం సిల్లీగా అనిపించింది. ఇంకోటి వాష్రూమ్లో కూడా ఫోజింగ్ రూమ్ లాగా చిన్న సెటప్ అయితే చేసారు, కానీ ప్రాపర్ లైటింగ్ అయితే లేదు. సో ప్రాపర్గా రికార్డ్ అయితే లేదు. ఎవరికైనా సరే వర్కౌట్ తర్వాత క్రేజీ పిక్స్ వస్తాయి. సో అది కూడా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఓవరాల్గా జిమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ చిన్న విషయాలు పక్కకు పెడితే నాకు వర్కౌట్ అండ్ ప్రోగ్రెస్సే ఇంపార్టెంట్ అనుకుంటే కళ్ళు మూసుకొని ఈ జిమ్కి అయితే వెళ్ళొచ్చు. చాలా ఎక్విప్మెంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. విత్ ప్రాపర్ బయోమెకానిజం వెయిట్ అయితే టార్గెట్ ఏరియాలో లోడ్ పడుతుంది.